అరుణాచల్ ప్రదేశ్లోని అడవుల్లో చెలరేగిన కార్చిచ్చును అదుపు చేసేందుకు భారత వైమానిక దళం ఐఏఎఫ్ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లోని పాసీఘాట్ పరిధిలో ఉన్న మెబో సిగార్ ప్రాంతాల్లో అడవులలో భారీ కార్చిచ్చు దహించి వేస్తోంది. విస్తరిస్తున్న మంటలను ఆర్పేందుకు భారత వైమానిక దళం తన MI-17V5 హెలికాప్టర్ను రంగంలోకి దించింది. సమీపంలోని రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకెళ్లి అత్యంత వేగంగా అగ్నికీలలను అదుపు చేసేందుకు యత్నిస్తోంది. ఇప్పటి వరకు సుమారు 66,000 లీటర్ల నీటిని మంటలపై పోసినట్లు వైమానిక దళం తెలిపింది. తద్వారా సమీపంలోని నివాస ప్రాంతాలకు ఎటువంటి నష్టం కలగకుండా రక్షిస్తున్నట్టు ట్వీట్ చేసింది. పాసీఘాట్ అడవుల్లో శనివారం మంటలు చెలరేగడంతో అరుణాచల్ ప్రదేశ్ అధికార యంత్రాంగం, సైన్యం హుటాహుటిన చర్యలు చేపట్టాయి. జ్వాలలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో కార్చిచ్చు కారణంగా సహాయ చర్యలకు సమయం ఎక్కువగా పడుతోంది. ఈ నేపథ్యంలో వాయుసేన హెలికాప్టర్లను రంగంలోకి దించింది.